దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచు ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టే దేవుడు కాదు. మనము దేవుని మాట వెనుక మనము తొట్టిల్లిపోతే మరలా ఆయన చెంత చేర్చుకోవడానికి కొన్ని బాధలు మనకు వస్తాయి. ఎందుకంటే మనం తొలగిపోయాం కాబట్టి మరలా ఆయన తెలుసుకోవడం కోసం ఒక్కొక్కసారి బాధ రావచ్చు, మనకి కష్టం రావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మరలా ఏం చేస్తారంటే ఆయన కృప, చూసారా, ఆయన కృప సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు అండి. జాలిపడే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, జాలిపడే దేవుడు, ప్రేమ చూపే దేవుడు అండి. ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మన వెంటే ఉండే దేవుడు, మనకు ముందుండి మనల్ని నడిపించేటువంటి మహాదేవుడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నారు యేసుప్రభు వారు. ఆయన బిడ్డలం. ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నామో మనం బాగా ఆలోచించాలి. కొన్నిసార్లు దుష్టుడు అగ్నిబాణాలు విసిరి శ్రమలకు గురి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మరలా ఆయన మహాకృపను బట్టి మన మీద జాలిపడి మనకు సహాయం అందించే దేవుడు. శ్రమలు వస్తున్నాయని తొలగిపోకు దేవుని బిడ్డ, దూరంగా వెళ్ళిపోకు దేవునికి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. దేవుడు నీకు మేళ్ళు దాచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. నీవు నమ్మిన ఎడల నీ జీవితంలో అద్భుతం ఇప్పుడే కలుగుతుంది. ఆయనకు అసాధ్యం లేదు. శ్రమల వైపు చూడకు. వ్యాధి నిన్ను కృంగ చేస్తుందా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మరి దేవుడు ఆయుష్కాలం ఇవ్వగల దేవుడు. పరిశుద్ధుడైన దేవుని యందు నమ్మిక కలిగుండి దేవుని బిడ్డ. ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు, ప్రేమ చూపే దేవుడు. ఈ దేవుడు ప్రేమాస్వరూపి, మంచి స్నేహితుడు. నీ కన్నీళ్ళు తుడిచి నీ ప్రక్కలో మరి కుడిచే పట్టుకుని నడిపించే దేవుడు, నీ కుడి ప్రక్క నీడగా ఉండే దేవుడు. నమ్ముచున్నావా? శోధనల కొరకే భయపడకు. శ్రమలు సహించాలి, కష్టాలు వహించాలి. దేవుని బిడ్డలకు కొన్నిసార్లు మరి ఆయా విధాలతో కూడినటువంటి ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి. ఎందుకంటే నీ విశ్వాసం ఎలా ఉంది? పరీక్షింపబడాలి విశ్వాసి. శోధన లేకపోతే విశ్వాసి కాదు. క్రైస్తవ బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయా విధాలతో కూడినటువంటి శ్రమలు వస్తాయి. వ్యాధులు, బాధలు, కష్టాలు, రుణాలు, ఆయా సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మరలా జాలిపడి నీకు మేలు చేసే దేవుడు. కాబట్టి భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి తండ్రి. జీవమగల దేవుడు ప్రభువా. రుణాలు, సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయనైనా. ఎవరి అవసరతలు ఉన్నారు నువ్వు పెరిగిన దేవుడు, ఖచ్చితంగా విడుదల కలుగునుగాక అయ్యా. విద్యార్థులను కాపాడండి, ఎవరి బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.